షలోమ్, గుడ్ మార్నింగ్. రాత్రికాల సమయంలో మనము యాషువా మెస్సియా రాత్రి భోజనము అనగా ఆయన మన కొరకు బలియాగమైన ఆ యొక్క బలియాగమైన దినము, ఆ పులింటల పండుగ మొదటి దినము, ఆ పస్కా పండుగ రోజున ఆయన శరీరము తినే రక్తము త్రాగాము. అందరూ కూడా సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో అందులో బలలో చేవేశారని నమ్ముతున్నాము. అందరూ కూడా ఆయన ఆశీర్వాదములతో, ఆయన దీవెనలతో సమృద్ధిగా నింపబడి ఉన్నారని మేము భావిస్తుంటున్నాం. అందును బట్టి పరమ తండ్రికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. అవును, పరమ తండ్రి యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగిన తర్వాత ఇక మనము ఆయన యొక్క వెలుగును మనము ప్రచురించే వారముగా మనం ఉండాలి. కాబట్టి అందుకే అనుదిన కృపలో లేఖన భాగముగా ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనములో, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని మన యాషువా మెస్సియా తెలియజేసి వస్తుంటున్నాడు. అన్యజనులకు వెలుగుగా ఉన్నట్లుగా. కాబట్టి ఆయన యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటిస్తూ అనేకులను ఆయన వెలుగులోకి మనం నడిపించే వారంగా ఉండాలి. అందుకొరకు మనం ఏ విధంగా జీవించాలంటే మనము ఆ వెలుగుమయమైన యెహోవాను ధరించుకున్నాం, వెలుగుమయమైన యాషువాను ధరించుకున్నాం. కాబట్టి మనం వెలుగుగా ఉండాలి. మనలో ఉన్న వెలుగు అనేకులకు వెలుగివ్వాలి. కాబట్టి అందుకే ఆయన ఏం తెలియజేస్తున్నా అంటే, నువ్వు అన్యజనులకు వెలుగుగా ఉన్నట్లుగా ఆ పరమతని మనల్ని పిలుచుకున్నాడు సుమా. అందుకొరకే ఆయన మనం రక్షించుకున్నాడు. ఆయన రక్షణ సువార్తను అనేకులకు ప్రకటిస్తూ అనేకులకు రక్షణార్థకరముగా, మనం అనేకులకు వెలుగుకరముగా మనం ఉండడానికి కొరకు నియమింపబడినాము. అందుకు ప్రత్యేకింపబడిన వారము. అందుకొరకే మనము బలలో చేవేస్తున్నాం. కాబట్టి యాషువా శరీరము తిని ఆయన రక్తము త్రాగడం ద్వారా మనము ఆయన వచ్చు వరకు ఆయన యొక్క వెలుగును మనం ప్రచురించాలి. ఆయన సువార్తను ప్రకటించాలి. ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానమును ప్రకటించాలి. కాబట్టి ఆ వెలుగైన యాషువాను అనేకులకు మనం తెలియపరచాలి. కాబట్టి అందుకొరకు మనం పిలువబడ్డాం సుమా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఎందుకొరకు అంటే ఆయన వెలుగును అనేకులకు చూపించాలని మనల్ని వెలిగించాడు. ఆ వెలుగైన యాషువాను మనలో అనేకులు చూచినట్లుగా మన ప్రవర్తన ఆ విధంగా ప్రీతికరంగా, అనేకులకు రక్షణార్థకరంగా ఉన్నట్లుగా మన ప్రవర్తన స్థిరపరచుకుందాం, ఆ విధంగా మార్చుకుందాం. పరమతని అట్టి కృప మన మీద విస్తరింపజేసి మనం నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాషువా మెస్సియానికి స్తోత్రములు. అయ్యా, గత రాత్రి అయ్యా ఆ యొక్క జ్ఞాపకార్థ రాత్రి రోజున నీ బలలో చేవేసే ధన్యతలు ఇచ్చినారు నాయన. ఎవరైతే నీ బలలో చేవేసి నిన్ను అయ్యా మీ దీవెన చేత నింపబడినారో వారందరూ కూడా నీ వెలుగును అనేకులకు ప్రచురించే వారికి ఉన్నట్లుగా అయ్యా మీరే వారిని స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తూ విన్న వాక్యం హృదయాలు నూనె ఫలభరితం చేయమని యాషువా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, మన అధిపతి అయిన యాషువా మెస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.